హాయ్ అండి. వెల్కమ్ టు జీకే ఆన్‌లైన్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్‌వి యూనివర్సిటీకి సంబంధించి అంటే జూనియర్ కాలేజ్‌కి సంబంధించినటువంటి అలాగే పద్మావతి జూనియర్ కాలేజ్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్‌ను ఏ విధంగా ఫిలప్ చేయాలనేసి చాలామందైతే కాల్స్ చేస్తున్నారు. అది ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియో చేసినప్పుడు కూడా మనము మన ఫోను నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నంబర్‌కైతే ఎక్కువ వాట్సాప్ మెసేజ్‌లు, కాల్స్ అయితే వస్తున్నాయి. సో, దానికి సంబంధించి ప్రెజెంట్ ఎలా ఓపెన్ అవుతుంది? దానికి ఏం ప్రాసెస్ అనే విషయాన్ని గురించైతే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ మన ఛానల్‌కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరొచ్చి ఎస్‌వి జూనియర్ కాలేజ్ అని గూగుల్‌లో సెర్చ్ చేశారంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఈ వెబ్‌సైట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు admissions.tirumala.org అనేసి ఇది ఆల్రెడీ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని చూసి అయితే మీరు డైరెక్ట్‌గా అయితే లింక్‌ని క్లిక్ చేసినా కూడా మీకు ఈ విధంగా సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ అనేసి ఒక ఇది ఇవ్వడం జరిగింది ఇమేజ్. ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ వింగ్ అడ్మిషన్స్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2024 అండ్ 25 దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. అది కూడా చూద్దాం. అలాగే ఇక్కడ మాన్యువల్ ఇచ్చేసారు. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు కనబడొస్తుంది. రిజిస్ట్రేషన్ ఫర్ ది అడ్మిషన్ ఇన్ టు జూనియర్ కాలేజ్ ఆఫ్ టీడీడీ ఈజ్ ఓపెనింగ్ స్టూడెంట్స్ సబ్మిటెడ్ ఫర్ ది అప్లికేషన్ త్రూ ది వెబ్‌సైట్ 15 నుంచి అంటే ఈ నెల 15వ తారీఖు 5వ నెల నుంచి స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 31 అనమాట. సో, అది ఏం కావాలి? ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్‌ని అయితే మనకి ఇక్కడ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఒకసారి నేనైతే దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తానన్నమాట. సో, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది. నేను తెలుగు ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు కావాలంటే ఇంగ్లీష్‌ని కూడా ఇక్కడ క్లిక్ చేశారంటే ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది. ఇంగ్లీష్‌ని కూడా మీరు చూసుకోవచ్చు. సో, తెలుగు అయితే నేను ఓపెన్ చేస్తాను. సో, చూడండి ఇక్కడ మనకు 13 పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి దరఖాస్తు నందు సెల్ ఫోన్ నంబర్ ఈ విధంగా ఇయ్యవలసి ఉంటుంది. అంటే కంపల్సరీ ఒక ఫోన్ నంబరు అలాగే మెయిల్ ఐడీ అయితే ఇవ్వాలి. దానికి సంబంధించి ఒక 100 కేబీ అనేసి అంటే 100 కేబీ కన్నా హైయర్ కాకుండా ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి. ఇక్కడ చూడండి మీకు చెప్పిన వెబ్‌సైట్ ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి మీరు admissions.tirumala.org ఈ వెబ్‌సైట్‌ని మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ చూపించాను కదండీ! ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు. ఆ యూజర్ మాన్యువల్‌ని నేను ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తున్నానన్నమాట. ఈ వీడియో మీరు క్లియర్‌గా చూసారంటే మీరే అయితే ఓన్‌గా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఇంటర్మీడియేట్ కొరకైతే జూనియర్ కాలేజు, డిగ్రీ కొరకైతే డిగ్రీ కాలేజు అనేసి క్లిక్ చేయమని చెప్పారు. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే ఈ విధంగా చెక్ చేయొచ్చన్నమాట. ఇక్కడ అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇంగ్లీషు, తెలుగు అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఇదైతే చూస్ చేసుకున్నారంటే అది చేసిన తర్వాత యాక్సెప్ట్ అని కొట్టి యాక్సెప్టెడ్ అని కొట్టారంటే ఇక్కడ టిక్ మార్క్ చేసి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి కళాశాల పేరు, గ్రూపు సబ్జెక్టులు, ఇంగ్లీషు, వసతి గృహము దానికి కావాలా వద్దా అనేసి మీకు ఇక్కడ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా డిస్‌ప్లే అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా స్క్రీన్ పైన ఒక ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేసి ఓపెన్ అవుతుంది. ఆ ఇన్‌స్ట్రక్షన్ అయితే ఒకసారి చదివి మీరు అగ్రీ చేసి టిక్ మార్క్ చేసి అగ్రీ చేశారంటే నెక్స్ట్ తర్వాత మీకు నెక్స్ట్ పేజ్‌కైతే ఈ విధంగా తీసుకెళ్తుందన్నమాట. ఇదేమంటే ఫస్ట్ మీరు లాగిన్ చేయాలి. మీకు ఎప్పుడైతే మీరు మొబైల్ నంబర్ ఇచ్చి అక్కడ లాగిన్ చేసుకున్నారో, ఆ లాగిన్ అయినటువంటి మొబైల్ నంబర్ ఇచ్చి పాస్‌వర్డ్ మీకు అక్కడ మీ ఫోన్‌కి రావడం జరుగుతుంది. ఆ ఫోన్‌కి వచ్చినటువంటి లాగిన్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యారంటే ఫస్ట్ మీకు ఇక్కడ చూడండి మీ ఫోన్ నంబరు, మీ ఫోటో అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయమంటుంది. రిజిస్ట్రేషన్ నంబరు, అటు తర్వాత ఓటీపీ వాలిడేషన్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఫోటో చేసి సబ్మిట్ ఓటీపీ కొట్టారంటే ఓటీపీ ఉంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉందండి. ఇక్కడ నేను ఇవే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నానన్నమాట. మీరు క్లియర్‌గా ఈ స్టెప్ బై స్టెప్ ప్రకారం చేసుకుంటూ వచ్చినా కూడా మీకు క్లియర్‌గా అయితే అప్లికేషన్ సబ్మిట్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి మనకు వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే అప్‌లోడ్ చేశారు. సో, ఇక్కడ మీ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ క్లిక్ చేసి సబ్మిట్ పాస్‌వర్డ్ కొట్టారంటే మీకు ఇక్కడ చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ యువర్ అకౌంట్ సబ్మిటెడ్ ఐడీ హాస్ బీన్ సెండ్ టు యువర్ మొబైల్ నంబర్. చెప్పాను కదండీ! మీకు ఆ ఐడీ అనేది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే సెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సెండ్ అయినటువంటి ఐడీ ద్వారా మీరు లాగిన్ చేయడానికి ఈ విధంగా
ఇక్కడ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, షెడ్యూల్ క్లిక్ చేశారు అంటే మీకు దానికి సంబంధించి నోటిఫికేషన్ డేట్స్, అలాగే లాస్ట్ డేటు, కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కరెక్షన్ డేట్స్ అలా మీకు రకరకాలుగా అయితే మీకు దాంట్లో షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ చూడొచ్చు. నెక్స్ట్ అప్లై ఫర్ కాలేజ్, మీరు ఏ దీనికి అప్లై చేస్తున్నారని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ అప్లై ఫర్ కాలేజ్ అని ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్, ఒకవేళ మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ యొక్క స్టేటస్ని చెక్ చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ని క్లిక్ చేయాలి. అలాగే మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ను ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఐకాన్ని చూస్ చేశారంటే ప్రింట్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ని చేంజ్ చేయడం ద్వారా మీకు పాస్వర్డ్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కాంటాక్ట్ అస్ అంటే అక్కడ కాలేజ్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి నెంబర్స్ ఉంటాయి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ, లాస్ట్ ఇయర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చినటువంటి నెంబరు మన జీకే ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ది, ప్లస్ అలాగే నా నంబర్ అనమాట. సో అది ఆ కాలేజ్ యొక్క నంబర్ కాదు. సో మీరు ఇక్కడ ఈ కాంటాక్ట్ అస్ అనే నంబర్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మీకు కాలేజ్ యొక్క నెంబర్స్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ని అయితే మీరు యూజ్ చేసుకోవాలి. అలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఓపెన్ చేశారు అంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, క్లియర్గా ఫాదర్స్ నేము, మదర్స్ నేము, గార్డియన్ నేము, మదర్ ఆధార్ నెంబరు, ఫాదర్ ఆధార్ నెంబరు, ఫ్యామిలీ ఇన్కము, రిలీజియన్, సబ్ క్యాస్ట్ ఇలా మీకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒకవేళ టీటీడీ ఎంప్లాయీ చైల్డ్ అంటే టీటీడీ ఎంప్లాయీలో వర్క్ చేస్తా ఉంటే ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ని అయితే ఫిలప్ చేయాలి అనమాట. అలా చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ సర్నేమ్ బ్లాక్ లెపర్డ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, అంటే ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ప్రకారం మీరైతే ఇక్కడ నేమ్ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ నెంబరు, మీ యొక్క అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, కరెక్ట్గా అడ్రస్ మండలం అంతా చేసి ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన నెక్స్ట్ మీ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఒకసారి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి, సెలెక్ట్ కేటగిరీ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు, దీంట్లో సంబంధించి ఆ సెలెక్ట్ కేటగిరీని అయితే మీరు కలెక్ట్ చేసుకొని ఇక్కడ పార్టిసిపేషన్ లెవెల్ అనేసి ఇచ్చారు. ఆ పార్టిసిపేషన్ లెవెల్ చేసి ఇక్కడ అగ్రి అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్మిట్ ప్రివ్యూ డీటెయిల్స్ అనేసి ప్రీవియస్ డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు ఈ విధంగా చివరిలో సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఏమంటే ప్రీవియస్ డీటెయిల్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి అనేసి మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది కాబట్టి సో కంపల్సరీ మీరు ఒకసారి 1-2 సార్లు అప్లికేషన్ అయితే క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. సక్సెస్ఫుల్లీ ఇంట్రెస్ట్ అప్లోడెడ్ క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్ అనేసి మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. తరువాత ఎడ్యుకేషన్కి సంబంధించి తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. దీంట్లో ఎన్ని ఉన్నాయి, హోము, క్యాండిడేట్ డీటెయిల్స్, అలాగే షెడ్యూల్, అప్లై ఫర్ కాలేజ్, చేంజ్ పాస్వర్డ్ ఇలా ఉన్నాయి కదా. దీంట్లో స్టెప్ బై స్టెప్ కొన్ని స్టెప్లు అయితే ఉన్నాయి, అవి అయితే క్లియర్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదండి. ఇక్కడ 10th క్లాసు, ఏ మీడియము, అలాగే హాల్ టికెట్ నెంబరు, మోడ్ ఆఫ్ పాస్ ఇలా మీకైతే కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవి మీరు ఆల్రెడీ 10th కంప్లీట్ అయ్యారు కాబట్టి 10th ప్రకారం ఇచ్చినటువంటి డీటెయిల్స్ని అయితే మీరు దీంట్లో ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసి అంటే 10th స్టాండర్డ్ ఏ డిస్టిక్లో అనేసి ఇచ్చారు, డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేసి క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా అడుగుతుంది. సేమ్ ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ఆల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ను సబ్మిట్ చేయాలా అనేసి అడుగుతుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి టాప్ టు బాటమ్ మీరు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి, సేమ్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ క్యాండిడేట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేసి మీకు క్లియర్గా అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా క్లియర్గా అయిన తర్వాత ఆ డైలాగ్ బాక్స్లోనే మీకు అలా చూపిస్తుంది ఇచ్చారనమాట. ఇక్కడ కాలేజ్ కోర్సెస్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి హాస్టల్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు కాలేజెస్ని అయితే యాడ్ చేసి ఇలా ఇక్కడ ఇచ్చారు చూడండి, కాలేజ్ లిస్టు
గ్రూప్ లిస్ట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సెకండ్ ఇమేజ్‌లో ఇచ్చారు చూడండి. శ్రీ పద్మావతి ఉమెన్స్ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ఇచ్చారా? దానికి సంబంధించి. ఓకేనా? ఇది మీకు ఇంకా క్లియర్‌గా కనపడాలి అంటే మీరే నేను ఫస్ట్‌లో డౌన్‌లోడ్ చేసిన విధంగా అక్కడ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారంటే మీకు స్పష్టంగా అయితే కనబడుతుందన్నమాట. ఇక్కడ చూడండి కాలేజెస్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లై ఫర్ కాలేజెస్ అని ఇచ్చారు కదా! ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఏది, సెకండ్ ప్రిఫరెన్సెస్, థర్డ్ ప్రిఫరెన్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు 3 కాలేజీలు అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్ అనేసి సీక్వెన్స్ వస్తుంది. అటు తర్వాత ఆ ప్రిఫరెన్సెస్‌ని మీరు సబ్మిట్ చేయాలి. ప్రిఫరెన్స్ నథింగ్ బట్ ఏ కాలేజీలో మీకు ఎక్కువ అవకాశం రావాలి అని అనుకుంటున్నారో ఆ కాలేజీని ఫస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అది కూడా ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ కాలేజెస్ ప్రిఫరెన్సెస్ అనేసి వస్తుందన్నమాట. సో దాన్ని మీరు ఒకసారి మళ్ళీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి చాలా ముఖ్యమైన సూచన. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయనప్పుడు మీరు ఎంటర్ చేసినటువంటి వివరాల ఆధారంగా మీ అర్హత ప్రకారం కళాశాలలో సీటును మొదట తాత్కాలికంగా అలాట్ చేస్తారు. తర్వాత కళాశాలలో అధికారిక మీ ఒరిజినల్ సర్టిఫికేట్‌లోని వివరాలను అప్‌లోడ్ చేస్తారు. ఇలా 2 చోట్ల ఎంటర్ చేసిన వివరాలు ఒకే వివరమున టాలీ కాకపోయినచో మీకు తాత్కాలికంగా కేటాయించబడిన సీటు రద్దు అవ్వడం జరుగుతుంది. కావున మీరు ఎంటర్ చేసిన వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోండి. అవసరమైతే దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించుటకు గల చివరి తేదీలోగా మార్పులు చేసుకోండి. అంటే మీకు ఎడిటింగ్ ఆప్షన్‌కి కూడా అవకాశాన్ని అయితే ఇచ్చారన్నమాట. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సవరించుటకు గల ఆఖరి తేదీ, తరువాత ఎటువంటి మార్పులు చేయుటకు అవకాశం ఉండదు. సో నేను చెప్పాను కదండీ! ఇదేమి అంటే మీరు ఆన్‌లైన్‌లో ఫిలప్ చేసేటువంటి డీటెయిల్స్, అలాగే మీరు అక్కడ సబ్మిట్ చేసినటువంటి వెరిఫికేషన్స్‌కో ఒరిజినల్ సబ్మిట్ చేస్తారు కదండీ! అక్కడ సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్‌ను టాలీ అయితేనే మీకు సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది అనేసి మనకు ఇక్కడ క్లియర్‌గా అయితే ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దానికి సంబంధించి క్లియర్‌గా అయితే మళ్ళీ కింద డీటెయిల్స్‌ని అయితే ఇవ్వడం జరిగింది. ఇవైతే మీరు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే చూసుకోవచ్చనమాట. సో ఫైనల్‌గా మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఒక ఆప్షన్ వస్తుందనమాట. ఇక్కడ చెప్పండి అప్లై చేసిన కాలేజెస్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ వస్తుంది. ఇక్కడ చూసారంటే ఆఫ్ అవర్స్ స్లైడింగ్ అనేసి మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే రావడం జరుగుతుంది. సో ఇది క్లబ్ మీట్ అయిన తర్వాత మనకు ఇలా మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చెప్పాను కదండీ! ఇక్కడ సంబంధించి కాలేజీకి సంబంధించి ఈ నంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ఎస్వి జూనియర్ కాలేజీకి సంబంధించి మనకు ఒక 3 నంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్‌కి అయితే ఒక 3 నంబర్లను అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు కలిగిన సందేశంను బట్టి పై వారిలో సంబంధించిన వారికి సంప్రదించగలరు అనేసి మీకు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇవి కాలేజ్ యొక్క నంబర్స్ అండి. ఇక్కడ మీరు డిస్‌ప్లే మీద చూసుకోవచ్చు. సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరే సొంతంగా మీ అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.